ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పెద్దలైన, కొందరు కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న మంత్రులైన, వాళ్ళు మాట్లాడే మాటలు, చేసే విమర్శలు గనక చేస్తే, ఆంధ్రప్రదేశ్‌లో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్ మాత్రమే ప్రత్యేక అంటే ఏవైనా చట్టాలు ఫాలో కావాలి, రాజ్యాంగాన్ని ఫాలో కావాలి. అండ్ పైగా వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం ప్రత్యేకంగా చట్టాలే తీసుకొనొస్తామని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నట్లుంది. తాజాగా కూడా హోంశాఖ మంత్రి గారిని చూసాం. ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి గారిని ఏం మాట్లాడుతున్నారు అని. 6,000కు పైగా ఫేస్బుక్‌లో అంటే సోషల్ మీడియాలో పోస్టులు తొలగించారట. కొన్ని పార్టీల అఫీషియల్ వెబ్ పేజ్ నుంచి కూడా, అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కానీ ఫేక్ ప్రచారం చేస్తున్నారట. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ పేజ్‌ని సస్పెండ్ చేయించారు కదా, దాన్ని ఉద్దేశించి కొందరంతా ఫేక్ పోస్ట్ చేస్తూ ఉన్నారట. అటువంటి వాళ్ళ అకౌంట్ బ్లాక్ చేస్తున్నారట. 6,000 మందికి పైగా పోస్టులు తొలగించారట. సోషల్ మీడియాను నియంత్రించే దిశగా త్వరలో కీలక చట్టాలు చేయబోతున్నాము అని హోంశాఖ మంత్రి గారు చెబితే, ఏ చట్టం ఉన్నా, ఏ చట్టం చేసినా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే, వాళ్ళ కోసమే ప్రత్యేక చట్టం చేస్తున్నాం, వాళ్ళ కోసమే ప్రత్యేక శిక్షలు, ప్రత్యేక రాజ్యాంగాన్ని అమలు చేయబోతున్నామని ప్రకటిస్తే సరిపోతుంది సీరియస్లీ. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రచారం చేస్తుందని ఆ పేజ్ సస్పెండ్ చేశారా? మరి తెలుగుదేశం పార్టీ అకౌంట్లు ఏం చేస్తున్నాయి? జనసేన పార్టీ అకౌంట్లు ఏం చేస్తున్నాయి? అసలు ఫేక్ అనేది ఏంటి? ఎవరు తేల్చేది ఏంటి? తేల్చేది ఎవరు? ఒకవేళ అది ఫేక్ అయితే ఫేక్ అని చెప్పి ప్రభుత్వం చెప్పొచ్చు. ఇక ఒక పార్టీ అఫీషియల్ పేజీని సస్పెండ్ చేయించి వాళ్ళు మళ్ళీ అది ఫేక్ ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఆ సస్పెన్షన్ని సమర్థించుకుంటే హోంశాఖ మంత్రి గారు లాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి, అదేంటో వీళ్ళు చెబితే వీళ్ళు ఏం చేసినా మంచి, ఎదుటి వాళ్ళు ఏం చేసినా కూడా బూతులుగానే కనిపిస్తుంది. వీళ్ళ సోషల్ మీడియా అకౌంట్ చెక్ చేయండి, ఒక్కటైనా ప్రజా సంబంధిత విషయాల మీద ట్వీట్లు ఉండవు. ఉంటే 10లో 15లో ఒకటి ఏమన్నా ఇస్తారేమో. అన్నీ ఏమో అడ్డదిడ్డమైనవన్నీ పెడుతూ ఉంటారు. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళని టార్గెట్ చేయడమే వీళ్ళ పనిగా అయిపోతుంది రోజు. చివరికి వాళ్ళ కోసమే ప్రత్యేక చట్టాలట. ఆశ్చర్యం. ఈ ఒక విషయం అని కాదు, చాలా విషయాల్లోనైనా ఇప్పుడు హోంశాఖ మంత్రి గారి మీద అయితే అందరూ ఆమె మీద గుడివాడ అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యలు ఖండించుకుంటూ పోస్టులు, వీడియోలు, ప్రకటనలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇదే హోంశాఖ మంత్రి గారు ఇంతకుముందు ఏం మాట్లాడారో చూసాం. విజయమ్మని అమ్మగారు అంటారు, వీళ్ళ నాన్నకు వాళ్ళు ఏమవుతారో వీళ్ళు ఆలోచించుకోరు, ఇటువంటి మాటలన్నీ మాట్లాడారు. రోజా గారు నిన్నున్నారు. మొన్నటికి మన అమర్నాథ్ గారిని కూడా వాడు వీడు అని మాట్లాడినందుకు ఆయన ఏమి మేకప్ గురించి మాట్లాడారు. సరే తప్ప కరెక్ట్ అనే చర్చలోకి మనం వెళ్ళక్కర్లేదేమో. ఎందుకంటే ప్రస్తుత రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి కాబట్టి. సోషల్ మీడియాలో అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళ పోస్టులే కనిపిస్తాయా? అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళని అంటే ఎంకరేజ్ చేసుకుంటూ పోతాయి ఈ సోషల్ మీడియా సంస్థలు కూడా. వీళ్ళు మళ్ళీ ఇంకా ప్రత్యేక చట్టాలు చేస్తారంట. ఎవరి మీద అమలు చేస్తారు? వైసీపీ వాళ్ళ మీద అమలు చేస్తారు. వైసీపీ వాళ్ళ కోసమే, జగన్ కోసమే ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక రాజ్యాంగం కూడా అమలు చేయడం. నిజంగా హోంశాఖ మంత్రి గారిని చూస్తే ఇంతకుముందు ఆమె మాట్లాడినటువంటి మాటలు, ఇప్పుడు అదే మేడం మాట్లాడుతున్నటువంటి నీతి మాటలు, బాబోయ్. పైగా వీళ్ళకు మద్దతుగా ఇంకో అరవీర భయంకరమైన దేశ సమైక్యత కోసం ఢిల్లీలో శాలువాలు కప్పుకొని రాజీ లేని పోరాటం, దేశ సార్వభౌమత్వం కోసం, దేశ సమైక్యత కోసం, దేశ ఐక్యత కోసం, ఇంకా రకరకాలుగా దేశమేనే విర్రవీగే దేశం అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్న పాపం పవన్ కళ్యాణ్ గారు కూడా ఖండించుకుంటూ అనిత గారి కోసం ఇవన్నీ చూసాం. వీళ్ళందరూ కలిసి ఒక ప్రత్యేక చట్టాలు చేస్తారట. అకౌంట్లు బ్లాక్ చేసేసి, అకౌంట్లు సస్పెండ్ చేయించేసి, వేల పోస్టులు డిలీట్ చేసి, కొన్ని వీళ్ళకి ఏమైనా డిలీట్ అవుతాయా? వీళ్ళు ఏం మాట్లాడతారో అందరికీ తెలుసు కదా. ఇంత దారుణంగా ఎవరైనా మాట్లాడతారా? వీళ్ళు మాట్లాడేంత దారుణంగా. ఏందో అధికారంలో ఎవరుంటే వాళ్ళే చెప్పినట్లే సిస్టంలు, అధికారంలో ఉన్న వాళ్ళకే సిస్టంలని పనిచేసుకుంటూ పోతే ఇంకా స్వతంత్ర సంస్థలు అనేది ఎందుకు? రాజ్యాంగబద్ధ సంస్థలు ఎందుకు? ఇవి ఏమున్నా ప్రత్యర్థులను హింసించడానికి పనికి రావాలి. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు పనికొస్తున్నది అందుకే అనుకోండి, అది వేరే విషయం.